హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే కప్ ఆమ్లెట్. దీనికోసం ఒక బౌల్లో ఎగ్ కొట్టి పోసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. తర్వాత ఒక పావు స్పూన్ అంత పంచదార, ఒక పావు స్పూన్ అంత గరం మసాలా, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత విస్కర్ తోటి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ పంచదార ఎందుకు వేసానంటే పంచదార వేసుకున్నందువల్ల ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా పొంగుతూ వస్తుందండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ అంత పెద్ద ఉల్లిపాయని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని ఈ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా మనము వేసుకోవాలి. మీరు కారం తక్కువగా తినే పని అయితే పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. అదేవిధంగా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవి ఇందాక మిశ్రమంలో వేసేసి చక్కగా విస్కర్ తోటి ఇలా మిక్స్ చేసుకోండి. విస్కర్ లేనట్లయితే ఫోర్క్తో అయినా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కప్ షేప్లో ఉన్న ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందాక మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. మనం సింగిల్ ఎగ్తో కనుక మనం ఆమ్లెట్ వేసుకునే పని అయితే ఇలాంటి బౌల్స్లో వేసుకుంటే చాలా బాగా దగ్గరగా వస్తుంది. ఆమ్లెట్ పొంగుతూ చక్కగా బాగా వస్తుందండి, ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దాని చుట్టూతో అంచులంపట ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మీద కూడా ఒక స్పూను ఆయిల్ వేయాలండి. ఇది సిమ్లో చక్కగా బాగా కుక్ అవ్వనివ్వాలి. సిమ్లో కుక్ అయితేనే మనకి మంచి ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది, ఆమ్లెట్ మాడకుండా వస్తుంది. ఇప్పుడు చుట్టూ అంచులంపట మనం గరిటతో తీసిన తర్వాత ఆమ్లెట్ తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలండి. సింగిల్ ఎగ్స్తో కనుక మనం 1 ఆమ్లెట్ వేసుకునే పని అయితే ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని చక్కగా ఇలాగ బౌల్ లాంటి దాంట్లో కప్ ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా తప్పకుండా ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.